ఎంత సగం చెప్పి ఆపేసాను కదా ఎందుకు పశ్చిమ బెంగాల్లో ఎంత ఘోరంగా ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ అంటే చెప్పాను కదా. గతంలో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చెప్పిన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, వందలాది మంది కార్యకర్తలను చంపేశారు. ఎంతోమంది పదుల సంఖ్యలో ఆడవాళ్ళని రేపులు చేశారు. ఎన్నో ఇళ్లను తగలబెట్టారు. వాళ్ళ షాపుల్ని లూటీ చేశారు. ఇంత బీభత్సం జరుగుతుంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అంత భారీ ఎత్తున హింస జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెట్టి మొత్తం కంట్రోల్ చేయాలి. కార్యకర్తలను కాపాడాలి. కార్యకర్తల మీద దాడులు చేసిన శిక్షించాలి. ఆ తర్వాత మొత్తం అంతా సెటరైట్ చేసిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతి పాలన ఎత్తేసి మమతా బెనర్జీని ముఖ్యమంత్రి కొనసాగించుంటే అక్కడ ఉన్న కార్యకర్తలకు ఒక మనోబలం, అరే ఇంత జరుగుతున్న మనకి ఇలా కాస్తున్నారని ఒక బలం, ఒక మనోబలం ఉండేది. ఆ నమ్మకాన్ని ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా విఫలమైంది. అందుకు ఇప్పుడు అంత పని చేశారు. ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది బీజేపీ కార్యకర్తలను చంపేశారు. చాలా జరిగినాయి. గత వెబ్చార్ మీడియా ఎలాంటి విషయాలు బయట పట్టదు కదా. సో ఇప్పుడు కానీ దాంతో అందరూ ఆగిపోయారు. ఎందుకు మనం చనిపోవడం, మన ఆడవాళ్ళ మానాలను పోగొట్టుకోవడం, మన ఆస్తులను పోగొట్టుకోవడం తప్ప మనల్ని ఎవడు కాపాడతాడు? ఎవడొచ్చిగా మనల్ని కాపాడతాడు? మనల్ని కాపాడేవాడు ఎవడో లేడు అని సరిగ్గా పని చేయలేదు ఈసారి. అక్కడ భయంతో పని చేయలేదు. ధైర్యాన్ని ఇవ్వాల్సింది మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. గతంలో వెంటనే ఎప్పుడైతే కార్యకర్తల మీద మమతా బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే వాళ్ళ మీద, కార్యకర్తల మీద అన్ని దాడులు జరుగుతున్నాయి. వెంటనే రాష్ట్రపతి పాలన విధించి అంతా సెటరేట్ చేస్తుంటే కార్యకర్తలకి ఇవాళ ఖచ్చితంగా మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. కొంతమంది ప్రాణాలు పోయి ఉండేవి, కానీ ఖచ్చితంగా మనల్ని కాపాడతారు ఏమైనా ఉంటే అని వాళ్ళకి ఒక ధైర్యం ఉండేది. అమ్మ వీళ్ళ జోలికి వస్తే రాష్ట్రపతి పాలన పెట్టైనా సరే మనల్ని అందరినీ లేపడదొక్కుతారని చెప్పే భయం ఇటు తృణమూల్ గోండాలకు కూడా ఉండేది. అప్పుడు బీజేపీ ఖచ్చితంగా మంచి ప్రోగ్రెస్ వచ్చి ఉండేది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఫుల్ మెజారిటీ సాధించి ఉండేది. ఇవేవి చేయకపోవడమే నరేంద్ర మోదీ చేసిన అతిపెద్ద పొరపాటు. మరి ఇప్పుడైనా ఏం చేస్తారో, ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏ పార్టీ ఓడైనా సరే తన సొంత పార్టీని బలంగా చేసుకోవాలని చూస్తాడు. కాబట్టి అక్కడ తెలుగుదేశం వాళ్ళు బీజేపీ జనసేన తొక్కేయాలని చూసినా అదేం తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళ పార్టీని వాళ్ళు బలంగా చేసుకోవాలని చూస్తారు. అలాంటి సందర్భంలో బీజేపీ కార్యకర్తలు తిరగబడి పోరాటి బీజేపీ బలంగా చేసుకోవడానికి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ మీద కేసులు వచ్చినా ఏమొచ్చినా బీజేపీ నాయకత్వం కార్యకర్తలతో ఉండాలి. అవసరమైతే అధికారాలను ఉపయోగించైనా సరే, అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా అధికారాన్ని ఉపయోగించైనా సరే కార్యకర్తలను కాపాడడం, వాళ్ళకి కావాల్సిన పనులు ఆగకుండా నిరాటంకంగా సాగిపోయేలా చేయగలిగితే 2029లో ఖచ్చితంగా కేరళలో కానీ, తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, ఈ 4 రాష్ట్రాల్లోనూ, అలాగే వీలైతే పంజాబ్, ఇలాంటి దాదాపు ఈ 5 రాష్ట్రాల్లోనూ బీజేపీ పుంజుకుంటుంది. మళ్ళీ 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. లేదు తోటకూర కౌర్లు అన్నీ చెప్పి ఇలాగే మడిగట్టు కూర్చుంటే మాత్రం చాలా కష్టం. మరి ఏం చేస్తారో చూద్దాం.